ఫార్ములా ఈ కారు రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఈడీ విచారణ ముగిసింది. ఇక దాదాపు 7 గంటల పాటు ఈడీ కేటీఆర్ ను ప్రశ్నించింది. ఆయన నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఫార్ములా ఈ కారు రేస్ కేసులో కేటీఆర్ A1 గా ఉన్నారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ల ఆధారంగా కేటీఆర్ విచారణ సాగింది. కేటీఆర్ ఈడీ విచారణకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఉదయం నుంచి సాగుతున్నటువంటి ఈడీ విచారణ ఇప్పుడే ముగిసినట్టుగా సమాచారం ఉంటుంది. మరి కాసేపట్లో కేటీఆర్ బయటికి వచ్చి ఈ మీడియాతో మాట్లాడుతున్న అవకాశం ఉంది. ఇప్పటికే ఉదయం నుంచి సాగినటువంటి స్పెషల్ రిపోర్ట్ అతను మాట్లాడినటువంటి ప్రతి స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేస్తున్నారు ఈడీ అధికారులు. ఆ స్టేట్మెంట్ అంతా కూడా మళ్ళీ తిరిగి కేటీఆర్ కి చూపించి కేటీఆర్ దానిపైన ఓకే అన్న తర్వాత తిరిగి ఆ సంతకాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరో 5 నిమిషాల్లో కేటీఆర్ ఈడీ విచారణ ముగిసిన తర్వాత ఈడీ ఆఫీస్ ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో కేటీఆర్ ఈ రోజు మాట్లాడే అవకాశం ఉంది. ఈడీని ఉద్దేశించి నిన్న మొన్నటి వరకు అటెండ్ అయినటువంటి ఏసీబీ అధికారుల విచారణ ఉద్దేశించి ఈ రోజు ఈ 2వ దర్యాప్తు సంస్థలకు సంబంధించినటువంటి విచారణ సమయంలో కేటీఆర్ మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్నారు. ఇప్పటికే కేటీఆర్ విచారణ ముగిసింది అనే ఒక సమాచారం తెలుసుకున్నారు. ఇక్కడికి చేరుకొని తమ కేటీఆర్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు కేటీఆర్ కి సపోర్టర్ గా ఇక్కడికి చేరుకొని మీరు నినాదాలు కొనసాగిస్తారు. కానీ పోలీసులు మాత్రం వీరు రావడం కారణంగా ల్యాండ్ ఆర్డర్ కారణంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా ఇక్కడ గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసి కార్పొరేషన్లకు చైర్మన్ గా పనిచేస్తున్న వారు మాత్రమే కొంతమందిని అనుమతించి మిగతా కార్యకర్తలందరూ కూడా రైట్. ఓకే, రైట్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ప్లీజ్ కంటిన్యూ. విచారణ ముగిసింది. ఉదయం నుంచి సాగినటువంటి విచారణకు సంబంధించినటువంటి పత్రాలన్నిటిపైన కేటీఆర్ ఒకటొక్కటి పరిశీలించి వాటికైనా సంతకాలు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో తను అంగీకరించకపోయినా చెప్పనటువంటి విషయాలను కూడా దర్యాప్తు సంస్థలు చెప్పినట్టు డాక్యుమెంటేషన్ క్రియేట్ చేసి దాని ద్వారా సంతకాలు తీసుకొని నేరుగా కేటీఆర్ దీన్ని అంగీకరించాడు అంటూ కూడా తిరిగి కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఉదయం నుంచి తాను ఇచ్చినటువంటి విచారణ స్టేట్మెంట్ అంతా కూడా ఒక పక్క వీడియోగ్రఫీ సాగిస్తూ మరో పక్క స్టేట్మెంట్ ద్వారా పేపర్ పైన అధికారులు ఉదయం నుంచి కూడా రికార్డ్ చేసుకున్నటువంటి ఆ పత్రాలన్నీ కూడా కేటీఆర్ ముందు పెట్టడము, కేటీఆర్ అవన్నీ కూడా పరిశీలించి దానిపైన సంతకాలు పెడుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 23 పేజీలతో కూడినటువంటి ఈ స్టేట్మెంట్ కేటీఆర్ తరపు నుంచి రికార్డ్ చేసుకుని ఆ 23 పేజీలన్నీ కూడా కేటీఆర్ ముందు పెట్టి ఆ కేటీఆర్ నుంచి ఒక్కొక్క పేజీ పైన కూడా సంతకం తీసుకొని ఆ ప్రాసెస్ అంతా ముగిసిన తర్వాత తను తిరిగి ఈడీ అధికారులకు అందుబాటులో ఉండాలి, హైదరాబాద్ దాటి వెళ్లకూడదు, విదేశాలకు వెళ్లేటప్పుడు ఈడీ అనుమతి కంపల్సరీగా తీసుకోవాలి అంటూ మాత్రం ఈ ఆదేశాలు పెట్టి కేటీఆర్ ని మరోసారి ఈడీ కార్యాలయానికి రావాలంటూ కూడా నోటీసులు అందజేసేటువంటి అవకాశం ఉంది. కేటీఆర్ ఈ రోజు ఇంటికి చేరుకున్నటువంటి వెంటనే ఏసీబీ అధికారులు నందినగర్ లేదా గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఓరియన్ విల్లాస్ కి చేరుకొని ఈ నెల 19 లేదా 20వ తేదీన మీరు ఏసీబీ కార్యాలయం ముందు హాజరు కావాలంటూ కూడా ఏసీబీ ఇప్పటికే 2వ నోటీస్ కూడా అందజేసినట్టుగా సమాచారం అందుతుంది. ఆ 2వ నోటీసు నేరుగా కేటీఆర్ చేతికి అందజేసి ఈ నెల 19 లేదా 20 నాడు ఏసీబీ కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరవ్వాలంటూ కూడా ఈ నోటీసులు అందజేయనున్నారు. ఈడీ కూడా 2వ నోటీసు అందజేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఈ నోటీసు అందజేసిన తర్వాత వారం గ్యాప్ తీసుకొని ఈడీ అధికారులు 2వ నోటీసు కూడా అందజేసి ఈడీ కార్యాలయానికి హాజరవ్వాలి అంటూ కూడా మరోసారి పిలిచేటువంటి అవకాశం ఉంది. ఏం జరుగుతా ఉంది ఇంటర్నల్ గా, కేటీఆర్ ని ఏమన్నా అరెస్ట్ చేశారా, ఇక్కడ నుంచి మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తారా, అక్కడి నుంచి అతన్ని రిమాండ్ చేస్తారా అంటూ మాత్రం ఉదయం నుంచి బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత టెన్షన్ నెలకొంది. కానీ ఈడీ అధికారులు అరెస్ట్ చేయకుండా విచారణ మాత్రమే జరిపి
తను ఇచ్చేటువంటి స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకొని ఒక పక్క వీడియోగ్రఫీ సాగించి మరో పక్క అతను మాట్లాడినటువంటి అంతా కూడా వైట్ పేపర్ మీద ఎప్పటికప్పుడు అధికారులు నమోదు చేస్తూ ఆ నమోదు చేసినటువంటి పేజీలన్నిటిని కూడా అతని ముందు ప్రదర్శించి అతని నుంచి సంతకాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే రవితేజ, ఒక పక్క కేటీఆర్ విచారణ కొనసాగుతుండగానే మరోవైపు ఈడీ ఎస్ నెక్స్ట్ జెన్ సంస్థకు నోటీసులు ఇచ్చినట్టు కూడా వార్తలు వస్తున్నాయి కదా, ఏంటి కొంత దూకుడుగానే ఈడీ కూడా వ్యవహరిస్తుంది అనుకోవచ్చా ఈ కేసులో? ఎంఏయుడి నుంచి హెచ్ఎండిఏ నుంచి ఏదైతే విదేశీ సంస్థలకు ఈ ఆన్లైన్ ద్వారా వెళ్ళినటువంటి డబ్బుల బదలాయింపుకు సంబంధించి కంపెనీలకు కూడా ఏసీబీ నోటీసులు అందజేసి ఒక డేట్ కేటాయించి ఆ డేట్ రోజు ఈ కంపెనీలు ఏదైతే గ్రీన్ కో కంపెనీ ఇతర ప్రైవేట్ కంపెనీలకు కూడా నోటీసులు అందజేసి రావాల్సి ఉంటుంది. మీ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఈ విచారణ సంస్థకు సహకరించాల్సి ఉంటుంది, దర్యాప్తు అధికారులకు ఆ వివరాలన్నీ కూడా అందజేయాల్సి ఉంటుందంటూ కూడా ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశారు. మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొన్ని విమర్శలు ఉన్నాయి. కేవలం కేటీఆర్ పైన ఈ కేసు పెట్టి రిసీవ్ చేసుకున్నటువంటి కంపెనీల పైన కేసులు పెట్టకపోవడంపై మాత్రం కొన్ని అనుమానాలు ఉన్నాయంటూ కూడా వీళ్ళు బలంగా నినాదాలని ప్రతిసారి రోడ్డుపై ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. కాబట్టి కేటీఆర్ సంస్థ నుంచి ఏదైతే ఎంఏయుడి హెచ్ఎండిఏ నుంచి కూడా బదలాయించినటువంటి డబ్బులు రిసీవ్ చేసుకున్నటువంటి కంపెనీలకు సైతం కూడా నోటీసులు ఇచ్చి ఏసీబీ కార్యాలయానికి రావాలంటూ కూడా వారికి ఇప్పటికే ఆ నోటీసులు కూడా అందజేయడం జరిగింది. వరుసగా ఈ ప్రాసెస్ కి సంబంధించి కేటీఆర్ తరఫున ఎవరెవరు ఈ డబ్బులను బదలాయించారు, ఎవరు రిసీవ్ చేసుకున్నారు, ఇండియన్ రూపీస్ కరెన్సీగా ఉన్నటువంటి ఈ డబ్బులని ఫారెన్ ఎక్స్చేంజ్ మనీ కిందకి మార్చి మళ్ళీ తిరిగి విదేశీ కంపెనీలకు పంపించినటువంటి వ్యక్తులు ఎవరు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఆ వివరాలన్నీ కూడా కూపిలాగుతా ఉన్నారు. ఈ రోజు విచారణ కూడా ఫారెన్ ఎక్స్చేంజ్ కిందకి ఈ డబ్బులు బదలాయించి మార్చి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఎవరి ద్వారా ఇచ్చారు, కేబినెట్ ఆమోదం లేకుండా, ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించకుండా, మీరు ఎక్కడ కూడా ఇతర వ్యక్తుల యొక్క సలహాలు తీసుకోకుండా ఇవ్వడంపై మాత్రం ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ మీకు ఎందుకు అనే దానిపై కూడా ఈడీ క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తోంది. శివ, ఓకే, థ్యాంక్ యూ రవితేజ్. అరవింద్ కుమార్ రెడ్డి మాత్రం ఇటు ఏసీబీ కావచ్చు, మరోవైపు ఈడీకి ఒకే అంశాన్ని చెప్పడం జరిగింది. తనకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం కేటీఆర్ ఆదేశాల మేరకే తాము కేటీఆర్ ఆదేశాల అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఉంది. కాబట్టి అది వాటి